విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం నమస్తే గురుగారు. మనం జనరల్ గా మార్నింగ్ లేవగానే అరచేతులు చూసుకోవాలంటారు పెద్దవాళ్ళు. దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాము, అయితే లేకపోతే సూర్యుడిని చూస్తూ ఉంటాము. అయితే ఉదయం లేవగానే ముఖ్యంగా ఏం చూడాలి, లేవగానే ఏం చేయాలి గురుగారు? ఆ రోజు అంతా మనకి హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే, ఏం మొదలు పెట్టినా పని అవ్వాలంటే? ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉదయం లేవగానేమ్మా ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి మీరు చెప్పారు కదా, ఆ ప్రశ్న ఆన్సర్ మీరే చెప్పేస్తుంటారు. ఏంటంటే చారి చేయి చూసుకోవడం అనేది ఒకటి. దీనికంటే కూడా ముందు అరిచేయి కంటే కూడా ముందు భూమాతను చూడాలి. చూసారు, ఇది నేను చెప్పలేదు, నాకు తెలిసిందే నేను చెప్పా. అసలు కామన్ గానండి, భూమాతని దండం పెట్టుకు లేవాలి. ఉత్తినే లేవడం కాదండి, భూమాతకి దండం పెట్టుకు లేవాలి. ఏం చేత మనం కాలు పెడుతున్నామంటే ఆవిడ శ్రీ మహావిష్ణువు యొక్క భార్య, కాలు పెడుతున్నామంటే ఆవిడ అనుగ్రహం పొంది చేసినట్టయితే భూమి మీద కదా మంచి పనికి వెళ్ళినా చెడ్డ పనికి వెళ్ళినా భూమి మీద నడవాలి. వీడు భూమి మీద నూకలు ఉండాలి. నూకలు ఉండాలంటే భూమి మీద అదే 1, 2 కూడా అన్ని ఆవిడ రుణం ఎంత ఇచ్చినా తీరదు. ఆవిడ రుణం ఎంత ఇచ్చినా తీరదు. అంచేత భూమాతాయ నమః. ఆవిడ మొహం కడుక్కున్నామా లేదా అనే అవసరమే లేదు. ఓం భూమాతాయ నమః అని అలా కళ్ళకు అద్దుకుని నేనైతే అంతే చేస్తానమ్మా. నిజంగా నేను కానీ లక్ష్మి కానీ ముందు భూమాతకు దండం పెట్టుకునే లేస్తాం, తర్వాత చేయాలి. తర్వాతే చేయాలి. చేతిలో ముగ్గురు దేవతలు, సరస్వతి అమ్మవారు, లక్ష్మీదేవి, పార్వతి అమ్మవారు ముగ్గురు ఉన్నారు కనుక కరణంలో ముగ్గురు చేసుకుంటాం. ఏమా ఇంకా ఏంటంటే ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి మనకి అవైలబిలిటీ ఉంటే పళ్ళు ఆకులు కాయలు ఉన్న చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు చూసి లేస్తూ ఉంటారు ఊళ్ళలో. పళ్ళు ఆకులు కాయలు ఎప్పుడు ఉంటాయి 365 రోజులను. ఏం చెట్టు? కొబ్బరి చెట్టు అమ్మ. కొబ్బరి చెట్టు. అయ్యో అవును కదా, ఎప్పుడు కూడా 365 రోజులు అది కనుక చూసి లేస్తుంటారు కొబ్బరి చెట్టు. అంటే ఎందుకు చేస్తారంటే ఆక్సిజన్ కూడా ఉంటుంది. సైన్స్ మాట్లాడుకుందాం మనం. ఆ ఆక్సిజన్ ఉంటుందమ్మా ఎక్కువగా. ఏదో వినాయకుడు ఉత్సవం చేశారంటే కొబ్బరాకులు కట్టేస్తాడు. మిగతా ఎక్కువ మంది జనాలు వస్తున్నారు కనుక ఈ ఆక్సిజన్ పీల్చుకుంటుంది కనుక వానికి కొబ్బరాకులు కడతాడు. అంచేత దాన్ని కనుక చూసినట్టయితే పళ్ళు పూలు అంటే దేదీప్యంగా 3 పూలు 6 కాయల్లా 3 పూలు 6 కాయల్లా నడుస్తుందంట. కొబ్బరి చెట్టు చూసి దండం పెట్టుకుంటారు. మీరు సూర్యనారాయణమూర్తి అన్నారు, సూర్యనారాయణమూర్తి ఒక్కోసారి ఉండొచ్చు, రాకపోవచ్చు. అంత మార్నింగ్ అసలు కామన్ గా సూర్యోదయానికి ముందే లేవాలి కదా. స్త్రీ అయినా మగాడైనా ఎవరైనా ముందు సూర్యోదయానికి ముందే లేవాలి. అంచేత అప్పుడు ముందు వీటికి మూడింటిని కనుక దండం పెట్టుకున్నట్టయితే వీటికి ఆటోమేటిక్ గా ఏ విధమైన ఆపదలు అన్ఎక్స్పెక్టెడ్ గా ఉపాతం లాంటి ఆపదలు ఏమీ రావు. ఈ 3 చూసి దండం పెట్టుకుని వాడు నిత్యం తర్వాత దైవారాధన చేసుకుంటాడు కనుక ఆ ప్రాబ్లమ్స్ ఏం ఉండవని సర్వే జనా సుఖనో భవంతు అనుకుందాం. ఓకే.